అంటే ప్రభావతి సూపరింటెండెంట్గా ఉన్న సందర్భంలో ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అనేది, అంటే మిమ్మల్ని కొట్టినా కూడా అవి కొట్టిన దెబ్బలు కాదు అని రిపోర్ట్ ఇచ్చారనేది ఒక అలిగేషన్. టోటల్ బోగస్. రెండోది, అదే సూపరింటెండెంట్ ప్రభావతికి అప్పటి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ సంథింగ్ వీళ్ళు కాల్ చేసి ఒక పెద్ద సెలబ్రిటీ వస్తున్నారు, కాల్ చేసి గుండెపోటు లెటర్ రాశాడు. ఓకే, లెటర్ రాశాడు వివేక్ యాదవ్ అన్నాడు. ఏమని సార్? లెటర్ రాశాడు, అఫీషియల్ డివో లెటరు. ఓకే, someone who has got arrested is likely to be brought. You keep your cardiologist ready and always be alert on your mobile. Any moment they would be called. ఇది మీరు కస్టోడియన్లో ఉన్నప్పుడు అసలు నన్ను ఇంకా అరెస్ట్ కూడా చేయలే. ఓకే, నన్ను ఇదిగో ఇదే హాల్లో అరెస్ట్ చేశారు మధ్యాహ్నం 3:45-4కి. అవును, 12ంటికి ఆ లెటర్ రాశాడు. మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసిన వెంటనే అక్కడ లెటర్ రాశారు. 4 గంటల ముందే రాశాడు. ముందే అంతా ప్లాన్ స్కెచ్ అంతా వేసుకుని నేను ఇంట్లోనే ఉన్నానో లేదో చూసుకుని అప్పటికప్పుడు, ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 24 అవర్స్లో న్యూస్ వచ్చేస్తుంది. సో అందుకని ఎఫ్ఐఆర్ కూడా అదే రోజు ఉదయం 10 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టి, కాకపోతే క్యాండిడేట్ని అరెస్ట్ చేయడానికి ముందే పంపించేసి వెహికల్స్ అన్నీ కూడా ముందే రెడీ చేసుకుని ఆ వివేక్ యాదవ్ అన్నడితోటి లెటర్ కూడా ఇప్పించేసి ఆ డాక్టర్లు కూడా రెడీగా ఉండమని. ఎందుకు డాక్టర్లు అవసరం ఏంటి ముందే? ఓకే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ 10ంటికి బుక్ అయిందా, నువ్వు ముందే వెహికల్స్ పంపించేస్తావా, ముందే వెహికల్స్ బుక్ చేసుకుంటావా అంటే ఇదంతా ఒక కుట్ర ప్రకారం చేశారు. ఓకే, టు ఎలిమినేట్ మీ, దట్ ఈస్ ద మెయిన్ ప్లాన్. నా వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో అవడంతో వాళ్ళు కుదరలా. మరి ఎంటైర్ కేసులో వ్యవహారం వివేక్ యాదవ్ పేరు పెద్దగా రాలేదు కదా సార్? ఆయనకు ప్రస్తుతం పోస్టింగ్లోనే ఉన్నారు. వివేక్ యాదవ్ సంగతి అతను ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ ఇదివరకు ముఖేష్ కుమార్ మీనా చేసిన పోస్టులో ఉన్నాడు. ఓకే, మరి ఆయన మీద అంటే ఆయన ఎందుకు లెటర్ ఇచ్చారు ఏంటి అనేది ఏమన్నా ఆయన లేదు, అతను కూడా పిలుస్తారు. ఓహో, నాకు తెలిసి పిలుస్తారు. మీరు పెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది? కేసులో పేరు లేదు. నాకు కేసు పెట్టిన తర్వాత నా ఓన్ పరిశోధనలో నాకు దొరికింది ఆ కాగితం, అతను రాసిన లెటరు. ఇన్వెస్టిగేషన్ నేను కూడా ప్యారలల్గా చేసుకుంటున్నా. ఓకే, ప్రైవేట్గా. మరి ఆ కేసులో ఇప్పుడు ఆయన పేరు ఏమైనా యాడ్ చేస్తున్నారు సార్? ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కదా. పిలుస్తారు, అతను డెఫినెట్గా పిలుస్తారు. ఎవరు చెప్తే నువ్వు ఈ లెటర్ రాసావన్నది ఇప్పుడు ఎక్కడైనా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు సపోజ్ నేను అరెస్ట్ చేశారనుకో తెలంగాణలో ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్. ఇక్కడ డాక్టర్కి ఫస్ట్ చూపెట్టాలి. వీళ్ళకేమో పైగా వాళ్ళ కరస్పాండెన్స్ ప్రకారం నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలుసు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు నన్ను ఇక్కడ చూపెట్టాలి ముందు, అరెస్ట్కి ముందు. లేదు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అయినా ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో తీసుకెళ్తే ఆ నిమిషంలో నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పి రాసుకుంటారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత బతుకుంటే, బయటకు వచ్చిన తర్వాత ఏం దెబ్బలు తగిలినవో ఉంటాయి. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బి ఏ సింగిల్ మ్యాన్ అఫైర్. హాస్పిటల్ అంటే 10 మంది ఉంటారు, 10 మంది చూస్తారు. అసలు పోలీస్ స్టేషన్లో సిఐడి స్టేషన్లో నన్ను పెట్టి ఎక్కడైనా చట్టంలో హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఉంటుంది తప్ప డాక్టర్ని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని ఏ చట్టంలో లేదు. ఈ దరిద్ర నా కొడుకులు చేశారు. అది దరిద్ర నా కొడుకులు అండర్లైన్ చేసి చెప్తున్నా. అంటే వాళ్ళు అంత దారుణంగా బిహేవ్ చేశారు కాబట్టి చెప్తాను. డాక్టర్ని నా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కొట్టి ముందు. ఆడేదో బీపీలు చూసుకున్నాడు, పోయాడు. కొట్టిన తర్వాత ఆడికి వార్నింగ్ ఇచ్చారు. 165/110 ఉంటే బీపీ నార్మల్ అని రాశాడు. ఆడు నాకు చెప్పాడు, సార్ ఇంత బీపీ ఉంది సార్, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు కొట్టారు, బ్లడ్ క్లాట్స్ పైకి రావచ్చు, మీరు బ్లడ్ థిన్నర్స్ వాడాలి. మరి రాయరా బాబు అదంతా అంటే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు సార్, మీకు చెప్తున్నాను అని. అలా ఇదంతా ప్లాటు. అసలు సునీల్ ముఖ్యమంత్రి రామాంజనేయులు వాళ్ళు కోఆపరేట్ చేసింది ఈ ప్రభావతి అంతా ఒక ముఠ.